నమస్తే, వెల్కమ్ టు సత్య లైవ్ టీవీ. సార్ నమస్తే. సార్ నమస్తే మహేష్. సార్ ఏపీ రాజకీయాలు ఒక్కసారి ఊపందుకున్నాయి సార్. ఎప్పుడైతే శర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమించబడిందో అప్పటి నుంచి ఒక్కసారి ఏపీ రాజకీయం అంతా మొత్తం తారుమారు అయిపోయింది. ఒక్కసారి షర్మిల వైసీపీ కాంగ్రెస్ పార్టీపై ఒక బాణముదిలాగా మొత్తం విమర్శలు జల్లువ మొత్తం వదులుతుంది. అదే విధంగా వైసీపీ నాయకులు కూడా షర్మిల పైన, అంటే అందరూ కాదు, కొంతమంది నాయకులు మాత్రమే రీసెంట్ గా మంత్రి మినిస్టర్ రోజా కొన్ని విమర్శలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే వైవి సుబ్బారెడ్డి, వీళ్ళు ముగ్గురు తప్ప ఇంకే నాయకులు కూడా మాట్లాడట్లేదు. అంతకుముందు చూసినట్లయితే మన విశాఖపట్నంలో కానివ్వండి, ఏ జిల్లాలో అయినా సరే మన మినిస్టర్ అమర్నాథ్ టక్మన్ వెంటనే ప్రెస్ మీట్ పిలిచి వెంటనే విమర్శలు చెల్లేవారు. ఎప్పుడైతే షర్మిల ఒక్క మాట అమర్నాథ్ కానీ ఒక్క మాట అనట్లేదు. అలాగే అటు తెలంగాణలో కూడా కోదండ రాఘవేరెడ్డి అనుకుంటా, కొండ రాఘవేరెడ్డి కూడా ఈవిడ పైన కొన్ని విమర్శలు చేస్తున్నారు. అది కొద్దిగా సెన్సేషన్ అయింది. అది సాక్షి టీవీలో ప్రసారం అయింది ఆ ఇంటర్వ్యూ. ఏంటి కొండ రాఘవేరెడ్డి ఏం చెప్పారంటే, అసలు యాక్చువల్గా పాదయాత్ర చేశారు కదా, ఆ పాదయాత్ర భారతీయ రెడ్డి గారు చేద్దామని చెప్పి అనుకున్నారు. చేద్దాం అనుకుంటే ఈవిడే ముందుకొచ్చి నేను చేస్తానని చెప్పారు. దానికి సాక్ష్యం వాళ్ళు రిలేటివ్ అయినటువంటి జైలు ఒక ఆయన ఉన్నారట, ఆయన సాక్ష్యం అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే దానికి ప్రతిస్పందించినటువంటి షర్మిల ఏం చెప్పారంటే, అన్నిటికీ కూడా సాక్ష్యం మా అమ్మగారే సాక్ష్యం. నేను పాదయాత్రకి వాళ్ళందరూ అంగీకారంతోనే వెళ్ళాను తప్ప నా అంతటి నేను వెళ్ళింది కాదు. కావాలంటే మా అమ్మగారు మీరు అడగచ్చు అని చెప్పి ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇలా చాలా ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా ఇప్పటి వరకు షర్మిల మీద ఎవరు కూడా విమర్శలు వెక్కుపట్టలేదు. ఈ మధ్య జోరందుకుంది, 2-3 రోజులు పెట్టి బాగా జోరందుకుంది. అయితే ఏపీ రాజకీయాలు షర్మిల రాకతో ఊపందుకున్నాయి. ఆమె చుట్టూ జరుగుతున్నాయి మొత్తం అంత పరిభ్రమణం. అయితే అసలు ఏంటి పరిస్థితి? ఇప్పుడు షర్మిల వైఎస్ఆర్టీపీ అని ఒక పార్టీ పెట్టుకున్నారు. పార్టీ పెట్టుకొని తెలంగాణ అంతా తిరిగారు. తెలంగాణలో డబ్బులు ఖర్చు పెట్టుకొని అక్కడ పోటీ చేయలేదు. చాలా పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. దానివల్ల ఏంటి, ఆవిడ దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. ఇప్పుడు అన్అఫిషియల్గా చెప్పడం ఏంటంటే 100 కోట్ల రూపాయల వరకు వాడు ఖర్చు పెట్టుకున్నారని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు వాస్తవం లేదు మనం ఏం చెప్పలేము. అది కానీ డబ్బులు అయితే ఖర్చు పెట్టుకుంటారు కదా. పాదయాత్ర అంటే ఊరికే జరగదు కదా, చాలా ప్రాంతాలు తిరిగారు ఆవిడ. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలుగా ఇప్పుడు ఆవిడ అడుగుపెట్టారు. అయితే ఈ అడుగుపెట్టిన తరుణం ఆవిడకి ఒక విధంగా గడ్డు పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆవిడ్ని బాగా ఎంకరేజ్ చేయాలనేటువంటి తలంపున్నా కూడా పార్టీ పరిస్థితి బాగాలేదు. ఎందుకంటే 2014 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. ఇప్పుడు 2019 ఎలక్షన్స్లో ఒక్క సీటు కూడా రాలేదు. అలాంటి పార్టీని ఎన్నుకున్నారు ఆవిడ, అదొక కారణం. 2, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి వచ్చేప్పటికి జగన్మోహన్ రెడ్డి దానికి అధ్యక్షుడు, సొంత అన్న. అలాగే ఇక్కడ బలమైన ప్రతిపక్షం ఏది అంటే తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు జనసేన కూడా పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కలిసి వాళ్ళు ఉమ్మడి మేనిఫెస్టోతో ఎలక్షన్స్లోకి ముందుకెళ్తున్నారు. ఇటువంటి తరుణంలో ఆవిడ నిజంగా చెప్పాలంటే రిస్క్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి కాంగ్రెస్ తరఫున అడుగుపెట్టారు. ఎందుకంటే ఏ పార్టీకైనా నాయకులు ఉండాలి. నాయకులు ఉంటే ప్రచారం చేయొచ్చు, డబ్బు ఖర్చు పెట్టచ్చు, లేదు అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ చేయొచ్చు, అభ్యర్థులుగా గెలిపించుకోవచ్చు. కానీ అభ్యర్థులుగా నిలబెట్టడానికి కూడా క్యాండిడేట్స్ ఎవరా అని ఎదురు చూసేటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇప్పుడు చూసుకుంటే వేల మీద లెక్క పెట్టేటువంటి నాయకులు మాత్రమే ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మంగళగిరి ఉంది, మంగళగిరి నుంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డి రిజైన్ చేశారు, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారు అనుకుందాం. ఇంకా కాకినాడకు వచ్చేప్పటికి పల్లం రాజన్ ఉన్నారు, ఒకప్పుడు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పటికీ కూడా
గట్టి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తే. కాకపోతే ఎవరు నాయకులు లేక ఆయన కూడా నిస్తేజంగా ఉండిపోయారు. తిరుపతి చింతామోహన్ అని చెప్పి ఉన్నారు. చింతామోహన్ కూడా చాలాసార్లు ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి, అలాగే రాజకీయాల్లో పలుకుబడి కలిగిన వ్యక్తి, తనకంటూ తను మంచి వర్గం ఉన్నటువంటి వ్యక్తి చింతామోహన్. ఆయన తిరుపతి నుంచి గట్టి పోటీ ఇవ్వగలరు. ఇంకా రఘువీరారెడ్డి అనంతపురం జిల్లాలో ఆయనకు ప్రాబల్యం ఉంది. అంతే మంచి మంచి మనిషిని పేరు కూడా ఆయనకి వ్యక్తిత్వంలో కూడా మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి పేరు ఉంది రఘువీరారెడ్డి. సో రఘువీరారెడ్డి కూడా గట్టి క్యాండిడేటే. తర్వాత తులసిరెడ్డి కడప కాన్స్టిట్యున్సీ నుంచి ఉన్నారు. కడప ఇప్పుడు పూర్తిగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి బాగా గట్టి పట్టున్నటువంటి ప్రాంతం. సో అక్కడ తులసిరెడ్డి ఒకప్పుడు ప్రాబల్యం ఉన్నటువంటి నాయకుడు. జేడి శ్రీరామ్ అని ఒక ఆయన ఉన్నారు. ఒకప్పుడు పనబాక లక్ష్మణ్ ఉండేవారు. ఇప్పుడు ఆవిడ ఎటువంటి యాక్టివ్గా ఉన్నారో మనకి ఇంకా తెలియరావట్లేదు. ఇలా వేల మీద లెక్క పెట్టుకుంటే ఒక 10 మంది వరకు తేల్తారు. ఇంకెవరైనా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేని వాళ్ళు, వైఎస్ఆర్సీపీలో ఇవ్వలేని వాళ్ళు, టికెట్ రాని వాళ్ళు ఇప్పుడు వచ్చి పోటీ చేయాలి. పోటీ చేస్తేనే ఆవిడ ముందుకెళ్ళగలిగేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆవిడ దేనికి లెక్క చేయకుండా తన పరిస్థితి ఏంటి అని కనుక చూడకుండా ఈరోజు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అయితే ప్రధానంగా వినిపిస్తున్న వార్త ఏంటంటే కాంగ్రెస్ అధిష్టానం ఖచ్చితంగా ఏదో ఒక హామీ ఇచ్చి ఉండాలి. ఏమి ఇచ్చి ఉండాలి? ఈ 2024 ఎలక్షన్స్ కాదు, గతంలో కూడా నేను ఇదే చెప్తున్నాను. వాళ్ళ టార్గెట్ 2024 కాదు, 2029 మాత్రమే. 2029కి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు షర్మిలని ఆవిడ సోనియా గాంధీ రంగంలోకి దింపారు. అయితే ఇక్కడ ఆవిడకి మరి ఏంటి, ఎందుకంటే ఆర్థికంగా ఆల్రెడీ నష్టపోయి ఉన్నారు తెలంగాణలో. మరి ఇప్పుడు ఆ పిసిసి అధ్యక్షులుగా ఈసారి ఎలక్షన్స్ కూడా టఫ్ అయితాయి. కాకపోతే కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పి వాళ్ళు ఒక ప్రామిస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ కొన్ని రాజ్యసభ సీట్లు కర్ణాటకలో ఓపెన్ అవుతున్నాయి కాబట్టి కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు ఇద్దాము అని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి హామీ ఇవ్వటంతో ఆవిడ వచ్చారని చెప్పి టాక్ కూడా వినపడుతోంది. ఇంకో బలమైన టాక్ ఏంటంటే కాంగ్రెస్ ఎక్కడ దృష్టి పెట్టినా పెట్టకపోయినా మాత్రం 2 చోట్ల పెట్టబోతోంది. ఒకటి ఏంటంటే పులివెందుల, రెండోది కడప. ఈ 2 స్థానాల మీద కాంగ్రెస్ పార్టీ దృష్టి కేంద్రీకరించింది. మరి పులివెందుల నుంచి వైఎస్ షర్మిలను కనుక నిలబెట్టినట్టయితే జగన్మోహన్ రెడ్డి గెలిచినా కూడా గడ్డు పరిస్థితులు అయితే ఎదురవుతాయి. ఎందుకంటే సొంత చెల్లి, ఒకే కుటుంబం. తర్వాత చెల్లి చేసినట్టు విమర్శలు అన్నగా తన వెంటనే తిప్పికొట్టడం కొంచెం కష్టం. ఎంతైనా సరే ఓట్ల చిలిక అనేది జరుగుతుంది. ఆ ఓట్ల చిలిక టీడీపీ వైపు అనుకూలంగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. అది వైఎస్ఆర్సీపీ కూడా భయపడుతున్న కారణం కూడా అదే అని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ కనుక ఆవిడ డైరెక్ట్గా పులివెందు నుంచి కాకపోయినా ఎవరైనా వాళ్ళ కుటుంబంలో వాళ్ళని తీసుకొచ్చి, ఇప్పుడు వివేకానంద రెడ్డి వాళ్ళ కూతురు ఉన్నారు కదా సునీతారెడ్డిని కూడా పులివెందులో నిలబెట్టచ్చు అన్న ఊహాగానే వెలువస్తున్నాయి. లేదు అంటే సునీతారెడ్డిని తీసుకెళ్లి కడపలో కనుక నిలబెడితే, షర్మిల కనుక ప్రచారం చేస్తే అది కూడా ఇబ్బందికరమైన పరిస్థితే దారితీస్తుంది. ఎందుకంటే కుటుంబంలోంచి ఎవరొచ్చినా కూడా పులివెందులు కానీ కడప కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళు డైవర్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇదే వ్యూహంగా కాంగ్రెస్ తన పావుల్ని ముందుకు కదుపుతోంది. ఈ 2 కాన్స్టిట్యున్సీల మీదే వాళ్ళు దృష్టి పెట్టబోతున్నారు అని చెప్పేసి వార్తలు వినవస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో లేదా స్ట్రాటజీనో మనకు తెలియదు, కానీ వార్తలు మాత్రం ఇలాగే వస్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే వైఎస్ షర్మిల చాలా పకడ్బందీగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు. ఆవిడ అడుగులు వేసినప్పటి నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి కూడా కొంత సెటిల్ అయ్యి విమర్శలు ఊపందుకునేటువంటి పరిస్థితి ఉంటుందని భావించారు. కానీ ఆవిడ అడుగు పెట్టడంతోనే శిక్షలను కొట్టడం ప్రారంభించారు. అంటే విమర్శలు జరిగాన విపరీతంగా కురిపించడం మొదలుపెట్టారు. ఉదాహరణగా కనుక తీసుకుంటే, నేను గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ఈ ఆవిడ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ రాకముందే
ఆవిడ స్థానిక అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారేమో అని చెప్పి నేను చెప్పాను. అలాగే జరిగింది. ఆవిడ అమరావతికి వెళ్ళినప్పుడు రాజధాని ఇష్యూని తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు ఏంటి, అమరావతి రాజధాని పరిస్థితి ఏంటి అని ఆవిడ ప్రశ్నించడం జరిగింది. అంటే స్థానిక అంశాన్ని తీసుకున్నారు. తర్వాత అక్కడి నుంచి అలా ముందుకెళ్ళేటప్పటికి, ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం వచ్చేటప్పటికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయం ప్రైవేటైజేషన్ గురించి తీసుకొచ్చారు. తర్వాత ఆవిడ ఇంకా మిగతా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం వెళ్ళినప్పుడు వెనకబడితనం గురించి ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా నిరుద్యోగం గురించి ఆవిడ ప్రస్తావిస్తున్నారు. అలాగే లేడీస్ ఎక్కువగా హాజరైనటువంటి సభల్లో ఆవిడ ప్రధానంగా సంధిస్తున్నటువంటి ప్రశ్న మద్యపాన నిషేధం. అలాగే ఆవిడ ఎవరిని కూడా వదిలిపెట్టట్లా. ఇటు తన సొంతమైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వైపే కాకుండా తెలుగుదేశం పార్టీ వైపు కూడా ఆవిడ విమర్శనాస్త్రాలు ఎక్కువ పెడుతున్నారు. అందులో ముఖ్యంగా నేను చెప్తుంది ఏంటంటే స్పెషల్ స్టాటస్లో అందరికీ ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే బీజేపీకి ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్కువగా పెద్ద ప్రేమ లేదు, అభిమానం లేదు, ఫండ్స్ ఇవ్వట్లేదు, స్పెషల్ స్టాటస్ ఇవ్వట్లేదు, మెడిచేయి చూపిస్తోంది. మిగతా రాష్ట్రాలు చూపించినట్టు ఆదరణ ఆంధ్రప్రదేశ్ వైపు చూపించట్లేదు. ఎందుకు అంటే ఈరోజు బీజేపీకి ఇక్కడ ఒక సీట్ లేకపోయినా కూడా 25 సీట్లు కూడా వాళ్ళ ఖాతాలో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే అటు వైఎస్ఆర్సీపీ గెలిచినా వాళ్ళకి 25 సీట్లలో వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది, టీడీపీ గెలిచినా వాళ్ళ సపోర్ట్ వాళ్ళకే వస్తుంది, వాళ్ళు కాంగ్రెస్ వైపు వెళ్ళరు. కాబట్టి 25 సీట్లు మన చేతిలోనే ఉన్నప్పుడు ఎవరితో పొత్తు ఎందుకు పెట్టుకోవాలి? కాబట్టి మనకి ఆ సీట్లు కన్ఫర్మ్ అన్న లెక్కల్లో ఉన్నారు. కాబట్టి షమ్మిలు ఒకటే అడుగుతున్నారు, మీరు ఈ రాష్ట్రానికి ఏమీ చేయనటువంటి బీజేపీకి ఓటు వేసినా ఒకటే, టీడీపీకి ఓటు వేసినా ఒకటే, వైఎస్ఆర్సీపీకి ఓటు వేసినా ఒకటే, వాళ్ళు ఖచ్చితంగా మీకు మీ సపోర్ట్ తీసుకొని బీజేపీకి అనుకూలంగా మారుతారని చెప్పి ఆవిడ చెప్పడం జరుగుతుంది. పైగా ఆవిడ ఇంకో మాట ఏమంటున్నారంటే కాంగ్రెస్ కనుక మీరు అధికారంలోకి తీసుకొస్తే మొట్టమొదటి బిల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టాటస్ మీద పెడతారని చెప్పి చెప్తాను. తర్వాత ఆవిడ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగినటువంటి వెలుగొండ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి హయాంలో ముందుకెళ్ళిన మాట వాస్తవం. తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వెలుగొండ ప్రాజెక్టును పక్కన పెట్టేసింది, పూర్తి అవ్వాల. ఇప్పుడు కూడా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అవ్వాల. కాబట్టి ఆవిడ తన తండ్రి చేసినటువంటి వెలుగొండ ప్రాజెక్టు ఇప్పటి వరకు పూర్తి కాలేదు. మేము కనుక అధికారంలోకి వస్తే ఆ వెలుగొండ ప్రాజెక్టుని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు. అంటే వెలుగొండ ప్రాజెక్టు కనుక వచ్చింది అంటే ముఖ్యంగా రాయలసీమ లేకపోతే ఇటు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా బాగా ఇరిగేషన్ సంబంధించి బాగా డెవలప్ అవుతుంది. అందుకని వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. పక్క వచ్చేటికి పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు మన ఆంధ్ర ప్రజల డ్రీమ్, అది ఇంతవరకు పూర్తి కాలేదు. సో దాన్ని కూడా ఆవిడ లేవనెత్తడం వల్ల సెంటిమెంటల్ పరంగా అన్ని ప్రాంతాలు కలుపుకొని వెళ్తున్నారు. ఇప్పుడు ఆవిడ ఇంకా చిత్తూరు, తిరుపతి, ఈ నెక్స్ట్ వెళ్ళేటిది తన సొంత నియోజకవర్గాలైనటువంటి కడప, తర్వాత అనంతపురం, కర్నూలు వీటి వెళ్తారు. వీటి వెళ్తే ఇప్పటివరకు ఆవిడ ఒక పాట ఎత్తట్లా, ఈసారి ఎత్తబోతారు నాకు తెలిసినంత వరకు అంచనా. అదేంటంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. అలా కడపలోకి అడుగుపెట్టిన మరుక్షణమే ఆవిడ ఎత్తబోయే అంశం ఏంటంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించే మాట్లాడతారు. దాని గురించి ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు, ఏ విషయాలు చెప్తారు, ఏ విషయాలు సంచలనం రేకెత్తిస్తాయి, కుటుంబంలో ఇంకా ఏ చిచ్చు పెడతాయి అన్నది ఇప్పటివరకు మనమేం చెప్పలేం. ఎందుకంటే ఆవిడ ఆరోపణ చేస్తే కానీ తెలియదు. అది ఆవిడ దగ్గర ఉన్నటువంటి బలమైన బ్రహ్మాస్త్రం. సో ఈ ప్రాంతాలన్నీ ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్స్ వస్తారు. క్యాండిడేట్స్ వచ్చినప్పుడు అప్పుడు టఫ్ ఫైట్ వస్తుంది. నేను చెప్పాను కదా, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ 3 ఉన్నటువంటి ప్రాంతాలని ఆవిడ మెయిన్గా తీసుకుంటారు. ఎస్సీ, ఎస్టీ కాన్స్టిట్యున్సీ కనుక తీసుకుంటే 35 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి.
35 కాన్స్టిట్యున్సీలో కూడా క్రిస్టియన్ మైనారిటీ ఓట్స్ కీలకమైన ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా షర్మిల వల్ల భర్త అయినటువంటి బ్రదర్ అనిల్ కుమార్కి క్రిస్టియన్స్లో మంచి పట్టుంది. ఈయన ఏంటంటే క్రిస్టియన్స్ ఫాదర్స్తోనూ వాళ్ళతోనూ 2019 ఎలక్షన్స్లో 2014 ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ తరఫున ఈయన ప్రచారం చేశారు. వాళ్ళతో మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నారు. మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని మొత్తం 100%కి ఒక 80% ఓట్లు వైఎస్ఆర్సీపీ ప్రైవేట్గా క్రిస్టియన్ మైనారిటీ ఓట్స్ బ్రదర్ అనిల్ కుమార్ చేసినటువంటి కృషి చాలా ఎక్కువగా ఉంది. అదే పని ఇప్పుడు ఇండైరెక్ట్గా కూడా అనిల్ కుమార్ చేయబోతున్నారని మనకు వార్తలు వినబడుతున్నాయి. అదే కనుక జరిగితే దాదాపు ఒక 45-50 కాన్స్టిట్యున్సీల్లో అధికార పార్టీకి ఎదురు దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది. గెలవదు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్స్లో గెలిచేయమంటే కష్టం. అది 100% మనం కాకపోతే వాళ్ళు చీల్చే ఓట్లు ఎన్ని ఉంటాయనే దాని మీద అన్ని పార్టీలు భయపడుతున్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓట్లు చీల్చిస్తే తెలుగుదేశం పోతుంది. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ చీలిస్తే వైఎస్ఆర్సీపీ చాలా స్థానం కోల్పోతుంది. ఇప్పుడున్న 2024 ఎలక్షన్స్లో జనసేన టీడీపీ కలిసింది. ఇద్దరి బంధం చాలా గట్టిగా ఉంది. ఇక్కడ 1000 ఓట్లు, 500 ఓట్లు, 2000 ఓట్లు మ్యాక్సిమం ఇవే ఉంటాయి. డిఫరెన్స్ 500 ఓట్లు, 1000 ఓట్లు, 2000 ఓట్లే ఉంటుంది తప్ప 10,000, 20,000 మార్జిన్ ఉండదు. ఈ 5,000, 1000 ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఎటు చీలుస్తుంది అన్నదే ముఖ్యం. ఒకవేళ ఎక్కువగా చీల్చే అవకాశం వైఎస్ఆర్సీపీనే. ఎందుకంటే సహజంగా దానికుంటే ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ కూడా వైఎస్ఆర్సీపీ తీసేసుకుంది. వైఎస్ఆర్సీపీ నుంచి లాక్కుంటుంది మళ్ళీ అని అధికార పార్టీ భయపడుతోంది. ఒకవేళ టీడీపీలో ఉండేదాన్ని కూడా చేర్చగలిగితే అప్పుడు తీర్పు వేరే విధంగా ఉంటుంది. ఏదేమైనా సరే ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ ఊహించిన పరిణామం ఇది. ఇంత తొందరగా కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగుతుందని, ప్రతి జిల్లాగా ఇలా తిరుగుతారని, కార్యకర్తల్ని ఇలా మోటివేట్ చేసుకుంటూ వెళ్తారని ఎవరు కూడా ఊహించలే. ఇప్పుడు నువ్వు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ యాక్టివేట్ అయింది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు జెండాలు నెమ్మదిగా ఎగురుతున్నాయి. మన 2014, 2019లో కాంగ్రెస్ హస్తం గుర్తుని మర్చిపోయారు. కానీ ఇప్పుడే మళ్ళీ కదులుతున్నాయి. అయితే ఇంతటితో అయిపోయేది. ఇంతటితో అయిపోలా. రేపు వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే తెలంగాణ నుంచి లీడర్స్ కూడా రాబోతున్నారు ప్రచారానికి. అందులో రేవంత్ రెడ్డి రాబోతున్నారు, కొండా సురేఖ రాబోతున్నారు, ఇంకా మినిస్టర్స్ రాబోతున్నారు, మల్లికార్జున ఖర్గే రాబోతున్నారు, సోనియా గాంధీ రాబోతున్నారు, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ. వీళ్ళందరూ ఒకసారి చుట్టుమెడితే కనీసం ఒక 5%, 6% ఓట్ బ్యాంక్ కనుక చీల్చుకోగలిగితే అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి ఇప్పుడే మనం చెప్పలేం. కాబట్టి షర్మిల చుట్టూ మాత్రం ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. మరి ఆ రాజకీయాలు ఎటువైపు దారితీస్తాయి, ఎవరిని గెలిపిస్తాయి, ఎవరిని ముంచేస్తాయి అనేది మాత్రం మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. చాలా బాగా చెప్పారు సార్. చూసారు కదా మన ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయో రోజు రోజుకి. షర్మిల రాకతో మారుతున్న ఏపీ రాజకీయాలు.